హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాళ వెళ్ళిపోతున్నాం మేము. ఇక బెంగళూరు రుణం తీరిపోయింది. బెంగళూరు వదిలేసి వెళ్ళిపోతున్నాము. మొత్తం ఖాళీ చేసుకుతున్నాము. మొత్తం ఖాళీ చేసి మూలలో పెట్టాను చూడండి. ఇక ఎన్ని రోజులు, ఎన్ని సంవత్సరాలు ఉండాలి? 15 సంవత్సరాలు అయింది బెంగళూరుకి వచ్చి. చూడండి, అంతా క్లీన్ చేస్తున్నాను, సామాన్లన్నీ సర్దుకుంటున్నాను. చాలా టైం పట్టింది అసలు అంతా క్లీన్ చేసేసరికంటే. ఇప్పుడు ఒక పెద్ద డబ్బా ఖాళీ ఉంది, దీంట్లో వేస్ట్ సామాన్లన్నీ వేస్తున్నాను అనమాట. ఎక్కువగా యూజ్ చేయను కదా. చూడండి, కొంచెం సర్దుతున్నా. ఇది చూడండి, క్రిస్మస్ ట్రీ. ఇది మా పిల్లలు ఎట్లా పడేసారు. క్రిస్మస్కి మాత్రం డెకరేట్ చేస్తారు, తర్వాత తీసి ఎక్కడ పడితే అక్కడ పడేస్తారు. దీన్ని జాగ్రత్తగా తీసి పెడితే వచ్చే సంవత్సరం కూడా డెకరేషన్కి యూజ్ అవుతుంది కదా. ఇదేముందంటే ఇది బ్రింగరాజు అండి. ఇది బ్రింగరాజు ఎండబెట్టాను అన్నమాట. బ్రింగరాజు కొబ్బరి నూనెలో వేసి కాగబెట్టడం కోసము. చూడండి ఇట్లుంది బ్రింగరాజ్. ఇది దొరకదు అనమాట. నేను ఎక్కడో అడవిలోకి వెళ్ళి తీసుకొచ్చాను దీన్ని. ఎక్కువగా ఇక్కడ దొరకదు ఊర్లలో. దగ్గర నుండి చూపిస్తాను. ఎండిపోయింది, అది గుర్తుపట్టలేరు మీరు, కానీ ఎండిపోయింది మొత్తము. ఇక స్టార్ట్ చేద్దామా సదరుడు, ప్యాకింగ్, క్లీనింగ్. ఇవన్నీ వేస్ట్ సంచులు అన్నమాట. వేస్ట్ సంచులు ఫస్ట్ మడత పెట్టేద్దాము. చూడండి, ఇట్లా మడత పెడుతున్నా, పక్కన పెడుతున్నా. ఇందులో ఉన్నట్టు అన్నీ ఏమేమి ఉన్నాయో చెక్ చేద్దాము. కొన్ని వేస్ట్ సంచులు ఉన్నాయి. తర్వాత ఏముందా అని షాక్ అయిపోయినా. తీసి చూస్తే తెలిసిందనమాట లోపల ఏముందనేసి. చూడండి ఏముందనేసి ఎంత షాక్ అయితే తీస్తున్నాను. ఇప్పి చూసిన దీన్ని, ఏంది మూటలాగా ఉందనేసి. అసలు పెట్టానుగా నేనే మర్చిపోయాను అనమాట. కొబ్బరి పీచు అమ్మ కోసం తెచ్చాను అనమాట. తెచ్చి అట్లనే పెట్టాను, ఇంట్లోనే ఉండిపోయింది. ఇది కావాలన్నప్పుడు దొరకదు ఇక్కడ, అందుకే జాగ్రత్తగా పెట్టాను అనమాట. అట్లాగే మళ్ళీ సంచిలో వేసి పెట్టాను. ఇక వేస్ట్ సంచులనే మడత పెడుతున్నాను. చిన్నగా మడత పెట్టేసి దేంట్లోనే పెట్టేసా. ఇట్లా మడత పెట్టేసి లోపలికి అమ్ముకాను. చూడండి, ఇది యోగా మ్యాటు. పిల్లలకి యోగాకు మ్యాట్ కావాలి స్కూల్ కంటే తీసుకొచ్చాను. దీన్ని 2 పీసులు చేసి నేను చూస్తే కొడతాననేసి తీసుకొచ్చి ఇక్కడ పెట్టేశారు. నేను ఇప్పుడు చూస్తున్నాను అసలు ఇందులో 2 పీసులు అనేది నాకు తెలియదు. చూడండి ఎట్లా చింపేశారు అనేసి. దీన్ని ఇంత పొడుగ్గా ఉంటుంది అనమాట. దీన్ని ఇట్లా చింపేశారు. చూడండి చింపేసి ఇక్కడ తీసుకొచ్చి పెట్టారు. వచ్చినాక ఉంది వాళ్ళకి వాళ్ళ భజని. స్కూల్ నుండి వచ్చాక వాళ్ళకు ఉంది రోజు పండగ. ఇదేదో పైప్ తీసుకొచ్చి పెట్టారు ఇంట్లో. దేనికి పనికొస్తో నాకైతే తెలియదు, పిల్లలకే తెలుసు. దేవుడా ఏమేమి తీసుకొచ్చి పెడతారో ఏమో. సర్దేసరికంటే తల ప్రాణం తొక్కకొచ్చేస్తుంది. ఇల్లు క్లీనింగ్ తీసిన ప్రతిసారి కూడా ఇదే కష్టం. క్లీన్ చేస్తూ పొద్దే పోతుంది అనమాట. తెలియదు టైం అసలు. చూడండి, అన్ని చిక్కు చేసి వైర్లన్నీ చిక్కు చేసి అందులో పెట్టేసారు. ఇప్పుడు చూస్తున్నాను నేను ఇందులో. చూస్తే ఐరన్ బాక్సు, మళ్ళీ ఏదో తాంబూరము, అదే రాగి తీగ అంత చుట్టేసి, మా ర్యాబిట్ది అట్లాగే బెల్ట్ ఉందన్నమాట. మా ర్యాబిట్ బెల్ట్ దానికి అంతా చుట్టుకుంది. అట్లా చేసి పెట్టేశారు పిల్లలు. చూస్తే కొట్టేస్తాననేసి లోపల పెట్టేస్తారనమాట. ఎప్పుడైనా ఇట్లా క్లీన్ చేసేటప్పుడు దొరికిపోతాయి. చూడండి ఎట్లా ముద్ద చేసేసారు అనేసి. వీటిని నిప్పేసరికంటే తల ప్రాణం తొక్కొచ్చేసింది. చూడండి ఇట్లా ఇప్పుతున్నా. ఇవన్నీ ఇప్పేసరికంటే చాలా అయిపోయింది నాకైతే.
మొత్తము రాగి తీగ ఎక్కడి నుంచి తీసుకొచ్చారో తెలియదు, రాగి తీగ ఎక్కడదని కూడా తెలియదు నాకు. రాగి తీగ మళ్ళీ అది ర్యాబిట్ బెల్ట్ అన్నీ చిక్కేసుకున్నాయి అనమాట ఒకదానికొకటి. అట్లాగే ఇది ఒకటొకటి ఓపెన్ చేసి తీసి పెడుతున్నాను పక్కకి. చూడండి రెడ్ కలర్ ఉంది కదా, అదే ర్యాబిట్ బెల్ట్. ఇదేమో వైర్, సన్నగా రెడ్ కలర్ ఉంది కదా, రాగి తీగ. ఇదేంటంటే హెయిర్ స్ట్రైట్నర్. ఇది హెయిర్ స్ట్రైట్నరు తీసి పక్కకు పెట్టేశాను. చూడండి ఇంకెందులో ఏమేమో సామాన్లు అంటే ఎక్కువగా యూజ్ చేయని సామాన్లు కొన్ని మాత్రం నేను పెట్టాను అనమాట. ఈ రాగి సామాన్లు అవి కొంచెం ఎక్కువగా ఉంటాయి కదా, పూజ సామాన్లు అవి. వాటిలో ఇవన్నీ వేస్ట్ సామాన్ అంతా నింపి పెట్టేసారు. ఇదేదో మందు పెట్టాను నేను డబ్బాలకి వెళ్ళి తీసి ఇందులో వేసేసారు ప్యాకెట్లో మందు. ఇవి సిగరెట్ డబ్బాలు. ఓన్లీ ఆడోళ్ళు ఉన్న ఇంట్లో సిగరెట్ డబ్బాలు ఎక్కడ అని అడగకండి, తమ్ముడు తీసుకొచ్చి పెట్టిండు 2 డబ్బాలు. వాడు పెట్టి వాడు కూడా మర్చిపోయి, నేను కూడా మర్చిపోయాను ఇంట్లోనే. చూడండి ఇది పాడైపోయింది, ఇది ఓపెన్ అవుతలేదు, పాడైపోయింది. అంటే ఇంచులు కొలుస్తారు కదా, అది తెగిపోయింది అనమాట. ఇది తెగిపోయింది, ఇక పడేసేయాలి. ఇది వేస్టే పడేసేయాలి, తెగిపోయింది అది. వేస్ట్ సామాన్లన్నీ పడేసి మిగిలినవి ప్యాక్ చేసుకోవాలి. చూడండి ఇలా దీపంతలన్నీ తీసి పెడతాను అనమాట. దీపావళి అయిపోగానే తీసి పెట్టి మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి వాటినే కడిగి యూజ్ చేస్తాను. డోర్ల దగ్గర పెట్టే దీపంతాలు, మట్టి దీపంతాలు. అసలు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు పిల్లలవి నాయి డబ్బులకి ఎట్లా వచ్చినాయో తెలీదు. ఎన్ని ఫోటోలు అంటే 8 ఫోటోలు దొరికినాయి పిల్లలవి నాయి కలిపి. చిన్న పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు ఎమర్జెన్సీకి అనేసి వెళ్ళి ఆ రోజు స్కూల్లో కావాలంటే దించుకొని తీసుకొచ్చి ఉంచున్నాము. చూస్తే అన్ని ఫొటోస్ ఇక్కడే ఉన్నాయి చూడండి డబ్బులు. ఒకటి తుడిచి పెడుతున్నాను.
ఎప్పుడైనా అర్జెంటుగా అవసరం ఉందంటే దొరకదు. ఇట్లా మాత్రం పడేసి ఉంటాయి. అందరి ఫోటోలు ఉన్నాయి ఇందులో, నలుగురు కూడా. మొత్తం గలీజ్ గలీజ్ అయిపోయినాయి, అంటే దుమ్ము పట్టిపోయినాయి అన్నమాట. దుమ్ము పట్టిపోయినాయి అని తుడిచి ఒక పేపర్లో మర్చిపెట్టాను. ఎప్పుడన్నా ఎమర్జెన్సీకి అవసరం ఉంటే తొందరగా దొరుకుతాయి అనేసి. ఇది పెయింట్ బాక్స్. ఇంటికి పెయింట్ చేసిన పోయిన సంవత్సరం. అందులో కొంచెం మిగిలితే బాటిల్ వేసి పెట్టిన. వేస్ట్ అది గడ్డగట్టిపోయింది, బయటకి ఎటని దూరం తీసుకెళ్ళి పడేసేయాలి. ఇక్కడేమో ఇది చూడండి, ఇది పెన్ కెమెరా తమ్ముడిదే. ఇక్కడే వదిలేసి వెళ్ళిన అనమాట. నీకు యూజ్ చేసుకోక అని చెప్పేసి వదిలేసి వెళ్ళిపోయాడు. తర్వాత ఇదేమో తమ్ముడిది మొబైల్ బాక్స్. మొబైల్ తీసుకెళ్ళి బాక్స్ ఈడ పెట్టిపోయాడు. అట్లనే ఉంచక్క, ఎప్పుడైనా యూజ్ అవుతుంది, మన గ్యారంటీ వారంటీకి యూజ్ అవుతుంది అని చెప్పేసిండు. చూడండి ఇది. ఇంకేముంది అని చూస్తున్నా. అందులో ఏమేమో ఐటమ్స్ ఉన్నాయి పిల్లలవి, అందుకే ఇవి కూడా దాంట్లో వేసి పెట్టేశాను. తర్వాత పిల్లలు వచ్చిన తర్వాత చెక్ చేసుకొని ఏది అవసరం లేదని తీసి పడేస్తారు అనేసి. ఇక ఇందులో ఉంది కాటన్ కదా, అదే డెకరేషన్, క్రిస్మస్కి డెకరేషన్ చేయడానికి ఉంచిన కాటన్ అది. వాటి తీసి ఇందులో పెట్టాను అనమాట డబ్బాలో. ఏవేవి ఎక్కువగా వాడానో ఇక వాటిని అన్నిటిని బాక్స్లో పెట్టేశాను. వాడే ఐటమ్స్ మాత్రం పైన పెట్టుకొని వాడని ఐటమ్స్ అన్ని లోపల పెట్టేశాను.
ఫైనల్గా ఇట్లా క్లీన్ అయిపోయింది. ఈ చెక్క ఎందుకు ఇక్కడ పెట్టాను అనుకుంటున్నారా? మరి ర్యాబిట్ ఉంది కదా అండి, అది వైర్లన్నీ కొరికేస్తుంది. అందుకే ఆ చెక్క ఫ్రిడ్జ్కి అడ్డంగా అట్లా పెట్టి వస్తాను. కొరికేసింది ఆల్రెడీ. ఒకసారి ఒక వీడియో తీసాను, అది కూడా పెడతానులే మీకు. కానీ చూడండి ఇంత క్లీన్గా అయింది. యాక్చువల్లీ ఎక్కడికి వెళ్ళట్లేదు, నేను ఇల్లు క్లీన్ చేస్తున్నా, అట్లాగే ఒక వీడియో పెడతాంలే అనేసి పెట్టాను అనమాట. నిజంగానే వెళ్ళిపోతున్నాను అనుకున్నారా? ఉట్టిగానే ఒక వీడియో తీశాను, ఎంతమంది రియాక్ట్ అవుతారా అనేసి చూడడానికి. బెంగళూరులోనే ఇక పర్మనెంట్ ఉండేది, ఎటు వెళ్ళాను. ఫైనల్గా అయిపోయింది క్లీనింగ్. రేపు ఇంకో సైడ్ చేయాలి, ఎల్లుండి ఇంకో సైడ్ చేయాలి. ఇంకా చాలా పనులు ఉన్నాయి ఇంట్లో. 4 రోజులు కంటిన్యూగా ఇల్లు క్లీనింగే ఉంది మా ఇంట్లో. చూడండి ఇట్లా క్లీన్ చేసేసి ఇట్లా రెడీ చేసేసిన అనమాట.